కాన్సెప్ట్ మనకి 24 గంటలు దాటిన తర్వాత కూడా ప్రొడ్యూస్ అయిపోతే హేబియస్ కార్పస్ వేసేవాళ్ళు, లేకపోతే ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే దాన్ని బేస్ చేసుకుని వెళ్ళి నాట్ టు అరెస్ట్ అనో లేకపోతే ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం ఉండేది. ఇప్పుడు పాసిబిలిటీ లేదు. పాయింట్ నెంబర్ 1. నాకు ఇంకోటి చెప్పండి, ఇది కామన్గా అందరికీ అర్థమవుతుంది కదా 15 రోజులు సమయం ఇవ్వడం అనేది నష్టం చేస్తుంది అని. బట్ కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచించి ఈ సెక్షన్ పెట్టి ఉంటుంది? వాళ్ళకు కూడా పాయింట్ ఆఫ్ థాట్ ఏదో ఉంటుందిగా. నాకు తెలిసి నరసింహరావు గారు ఈ కొత్త చట్టాల్లో పౌరుల ప్రాథమిక హక్కులకి పూర్తిగా గాలి కొదిలేసి పోలీస్ ఆఫీసర్స్ ని హీరో చేసింది. నెంబర్ 1, పోలీస్ ఆఫీసర్స్ ఇప్పుడు దేర్ షుడ్ బి ఏ చెక్ పాయింట్ బై ది జుడిషియరీ ఎవ్రీ ఆస్పెక్ట్ లో. ఎందుకంటే జుడిషియరీ చెక్ పాయింట్ లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ చెలరేగిపోతారు వాళ్ళకున్న అన్ఫెటర్డ్ పవర్ తోటి. అందుకోసమనే మన చట్టాలు ఎప్పుడు కూడా నిందితులకి, కాన్స్టిట్యూషన్ కూడా నిందితులకి రిఫర్మేటివ్ థియరీ ఆఫ్ పనిష్మెంట్, రిఫర్మేటివ్ థియరీలో మన చట్టాలన్నీ తయారు చేయబడతాయి. రిఫర్మేటివ్ థియరీ అంటే మనిషిలో పరివర్తన తీసుకురావాలి. పనిష్మెంట్ ఈజ్ నాట్ అవర్ మోటివ్. భారతీయ సంస్కృతిలో రిఫర్మేటివ్ థియరీ తోటి చట్టాలన్నీ ఉండాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థం అవుతుంది. సెక్షన్ 41A అనేది ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. 41 అనేది ఒరిజినల్ సెక్షన్, 41A అనేది అమెండ్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్. ఈ 41A అమెండ్మెంట్ ఏం చెప్తుంది? మనం అంటాం సెక్షన్ 41A నోటీస్, 41A నోటీస్ అంటాం. 41A అమెండ్మెంట్ ఏం చెప్తుంది? 7 years బిలో అఫెన్సెస్ ఉన్న ప్రతి కేసులో కూడా పోలీస్ ఆఫీసర్ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పింది. స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పింది. ఇప్పుడు ఏమైపోయింది? దీని కారణంగా ఏమైపోయింది? ఇప్పుడు ఒక వరకట్నం కేసులో 4-5 నిందితులు ఉన్నారనుకో, ప్రతి పోలీస్ స్టేషన్ లో A1 కి బెయిల్ అంటే 50,000, A2 కి 35,000, A3 కి 30,000, A4 ఇంకెంతమంది ఉంటే అంతమందికి ఒక రేట్ ఫిక్స్ చేసి పెట్టారు పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు మీరు ఎవరైనా సరే మన బంధువులు ఏదైనా కేసుకి వెళ్తే మినిమం 498 కేసులో 2-3 ఉంటే ₹1,00,000 పోలీస్ ఆఫీసర్ కట్టాలి. అదే ఇంతకు ముందు కోర్టుకు వెళితే కోర్టులో 20,000కో 10,000కో లాయర్లు వేసేవాళ్ళు, బెయిల్ తీసుకొచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ మాకు పవర్ వచ్చేసింది, మీరు ₹1,00,000 ఇస్తే బెయిల్ ఇస్తానంటారు. అదే ఫారెన్ క్లయింట్, ఎన్ఆర్ఐ క్లయింట్ అయితే ఇంకా 5 లక్షలు. నాకు తెలిసి 1,50,000 తీసుకున్న పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఒక 498 కేసులో. స్టేషన్ బెయిల్ కోసం 1,50,000 తీసుకున్న CISIలు ఉన్నారు నాకు తెలిసి. అంటే ప్రతి కేసులో కూడా ఆప్షన్ పెట్టి స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. ఈ పవర్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇవ్వడం కారణంగా కదా ఈ రోజు పోలీస్ ఆఫీసర్లు హీరోలు అయిపోయినారు. ఇప్పుడు ఈ రోజు తీసుకొచ్చినటువంటి కొత్త ఎఫ్ఐఆర్ సిస్టమ్ వల్ల రేపొద్దున ఎఫ్ఐఆర్ మీరు ఇచ్చినా కూడా వాళ్ళు 15 రోజులు మాకు అవకాశం ఉంది, 15 రోజుల తర్వాత వి విల్ సీ అంటారు. అప్పుడు బాధితుడు ఎక్కడికి వెళ్తాడు? కోర్టుకి వెళ్ళినా కోర్టు ఏం చెప్తుంది? పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఎంపవర్డ్ టు కండక్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. మీరు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకుండా హౌ కెన్ బి ఆర్డర్డ్ పోలీస్ ఆఫీసర్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అంటుంది. సో ఇది ఇంత రిప్లికేషన్స్ ఆలోచించకుండా చట్టం తయారు చేస్తే రేపొద్దున ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ కి అధికారం ఇచ్చినట్టే కదా. పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వాలకు అధికారం ఇచ్చినట్టే కదా. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ వాళ్ళు ఇంకా పోలీసులతో ఏం కావాలంటే అది చేయించుకోవడానికి సంబంధించి లీగల్ గా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు, పవర్ ఇచ్చినట్టు అయిపోయింది. నేను ఇంకొక కాన్సెప్ట్ కి వస్తాను నరసింహరావు గారు, ఇంకొక కాన్సెప్ట్ కి వస్తాను. ఇప్పుడు ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను అర్థం కావటం కోసం మనల్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం, ఇదేం పెద్ద విషయం ఏం కాదు, ఎగ్జాంపులే కాబట్టి. నరసింహరావు గారు ఫర్ ఎగ్జాంపుల్ నరసింహరావు గారు ఒక తప్పు చేశారు. అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలనుకుంటారు. పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలి అంటే ఫస్ట్ 15 రోజులు రిమాండ్ పీరియడ్ లోనే పోలీస్ కస్టడీకి తీసుకోవాలి. 16వ రోజు కూడా మీరు పోలీస్ కస్టడీకి అడగటానికి లేదు. సహజంగా మా దగ్గర మమ్మల్ని ఎవరైనా అరెస్ట్ చేసి మా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అక్యూజ్డ్ బెయిల్ వేయగానే రిమాండ్ రోజే బెయిల్ వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 379 అనుకుందాం, థెఫ్ట్ కేసే అనుకుందాం, పెద్ద కేసులు వద్దు. థెఫ్ట్ కేసు వేయగానే బెయిల్ పిటిషన్ ఇవ్వగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాడు, సార్ పోలీస్ కస్టడీ పిటిషన్ వేస్తున్నాము, మీరు ఇప్పుడు ఈ బెయిల్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే పోలీస్ కస్టడీ పిటిషన్ ఇబ్బంది అవుతుంది, సో రేపు పొద్దున నేను ఫైల్ చేస్తాను సార్ అంటాడు. సరేనండి, చెక్ అండ్ పుట్టప్ అంటాము, బెయిల్ అప్లికేషన్స్ ఏపీపీకి నోటీస్ ఇస్తాం. బెయిల్ అప్లికేషన్ తో సైమల్టేనియస్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పోలీస్ కస్టడీ పిటిషన్ వేస్తాడు. సో పోలీస్ కస్టడీ పిటిషన్ ఇన్వాల్యుబుల్ గా యాక్సెప్ట్ చేయాల్సిందే కోర్టు, దెర్ ఇస్ నో ఆప్షన్. అయితే వాళ్ళు 10 రోజులు అడుగుతారు పోలీస్ కస్టడీ,
బేసింగ్ ఆన్ కేసు యొక్క ఫ్యాక్ట్స్ బట్టి 2 రోజులు 3 రోజులు ఆ లెడెడ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆ మ్యాజిస్ట్రేట్ యాక్సెప్ట్ చేస్తారు. ఈ 2 రోజులు 3 రోజులు యాక్సెప్ట్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీ పిటిషన్ అయిపోయిన తర్వాత మాత్రమే మేము బెయిల్ అప్లికేషన్ వింటాం నార్మల్ గా. ఎందుకంటే వి మస్ట్ గివ్ అన్ ఆపర్చునిటీ టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆల్సో ఈక్వల్లీ. అక్యూజ్డ్ కి ఎంత రైట్స్ ఉంటుందో ప్రాసిక్యూషన్ కూడా అంతే రైట్ ఉంటుంది కాబట్టి. సో పోలీస్ కస్టడీ పిటిషన్ ఫస్ట్ 15 రోజుల్లోపే వేయాల్సిన కారణంగా సో అక్యూజ్డ్ బెయిల్ అప్లికేషన్ కానీ పోలీస్ కస్టడీ పిటిషన్ కానీ ఫస్ట్ 15 days లో అయిపోతుంది. సో 16వ రోజున మళ్ళీ బెయిల్ అప్లికేషన్ వేసుకుంటాడు. ఒకవేళ ఫస్ట్ బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ అయితే ఇన్ వ్యూ ఆఫ్ పెండింగ్ పోలీస్ కస్టడీ పిటిషన్ ది అక్యూజ్డ్ బెయిల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్ అని చెప్పి రాస్తాం సహజంగా. సెకండ్ బెయిల్ అప్లికేషన్ 15 రోజుల తర్వాత ఉంటే సెకండ్ బెయిల్ అప్లికేషన్ లో పోలీస్ కస్టడీ అవకాశం ఉన్నది కాబట్టి బెయిల్ ఈజ్ గ్రాంటెడ్ అంటాం బేసింగ్ ఆన్ కేస్ ఫ్యాక్ట్స్ బట్టి ఆ సర్కమ్స్టెన్సెస్ బట్టి. ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ పోలీస్ కస్టడీ పిటిషన్ 40 నుంచి 60 రోజుల్లో వరకు కూడా అడిగే అవకాశం పోలీస్ ఆఫీసర్కి ఇచ్చారు. అంటే మీకు బెయిల్ రాకుండా నరసింహరావుకి బెయిల్ రాకుండా మిమ్మల్ని 60 రోజుల పాటు కేవలం పోలీస్ కస్టడీ పిటిషన్ కి అడుగుతున్నామని ఆపొచ్చు పోలీస్ ఆఫీసర్. This is very 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 big hurdle in new amendment. కానీ కేసులు పెరిగిపోతున్నాయి, తక్కువ టైంలోనే కేసుల్ని క్లియర్ చేయడం కోసం తీసుకొస్తున్న యాక్ట్ గా దీన్ని చెప్తున్నారు కదా. 6 నెలల్లో ఏదో టైం పాటు పెట్టి క్లియర్ చేయడం కోసం అవకాశం ఉంటుందని చెప్తున్నారు కదా సార్. సిఆర్పిసి సెక్షన్ 309 ప్రకారం 1973లో రాసుకున్న సెక్షన్ 309 ప్రకారం మీరు ఒకసారి ఆ ప్రొవిజన్ చదవండి. 1973లో రాసుకున్న 73 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పాత ఎనాక్ట్మెంట్ ప్రకారం 309 సెక్షన్ 309 సెక్షన్ 309 ప్రకారం ట్రయల్ షాల్ బి కండక్టెడ్ ఆన్ డే టు డే బేసిస్. ట్రయల్ షాల్ బి కండక్టెడ్ ఆన్ డే, నాట్ ఈవెన్ ఎ సింగిల్ అడ్జర్న్మెంట్ ది జడ్జ్ షాల్ నాట్ గివెన్ బికాస్ ది జడ్జ్ షుడ్ రికార్డ్ రీజన్స్ బియాండ్ 1 day కంటే ఎందుకు వేస్తున్నాము అంటే. అంటే అర్థం ఏంటి, మీకు పాత ఎనాక్ట్మెంట్ లోనే డే టు డే ట్రయల్ చేయాలని ఉంది, కొత్తగా వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో ఏమీ లేదు ఇక్కడ. అయితే ఎక్స్పీడియట్ డిస్పోజల్ జరగాలి, కొత్తగా కేసెస్ బాగా రన్ అవ్వాలి, ఎక్స్పీడియట్ డిస్పోజల్ జరగాలి అంటే వాట్ యు ఆర్ సపోజ్ టు గవర్నమెంట్ డూ? ది గవర్నమెంట్ ఈస్ సపోజ్ టు ఇంక్రీజ్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ స్ట్రెంగ్త్. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని ఎక్కువగా రిక్రూట్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ 6-7 కోర్టులకు ఇన్ఛార్జ్ గా ఉంటాడు. ఈయన ఒక రోజేమో విజయవాడ వస్తే 2 రోజులేమో మంగళగిరి వెళ్తే ఇంకో రోజేమో నర్సాపేట వెళ్తాడు. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లేదు, జడ్జెస్ స్ట్రెంగ్త్ లేదు. ఒక 2,000-3,000 రూపాయలు 2,000 కేసులు 3,000 క్రిమినల్ కోర్టులు ఉన్న ఒకదానికి ఒక కానిస్టేబుల్ ఇస్తారు లింగలింగం అంటూ. ఆ సమన్సే సర్వ్ చేయాలా, విట్నెస్లని తీసుకురావాలా, ఒకరోజు విట్నెస్ తెస్తే ఒకరోజు సమన్స్ సర్వ్ చేయాలా, మళ్ళీ ఎవరో ప్రోటోకాల్ ఇస్తే ప్రోటోకాల్ కి పరిగెత్తాలి. సో పోలీస్ ఆఫీసర్స్ ప్రాపర్ గా సపోర్ట్ చేయరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా ఉండదు, జ్యుడిషియరీ స్టాఫ్ ప్రాపర్ గా ఉండరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సఫిషియెంట్ గా ఉండరు, కోర్టుల్లో ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఇవన్నీ లేకుండా ఏ విధంగా స్పీడీ డిస్పోజల్ వస్తుంది? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం పైన దృష్టి పెట్టాలి మేజర్ గా. అసలు స్పీడీ డిస్పోజల్ ఇప్పటికి ఉన్న 4 కోట్ల కేసెస్ డిస్పోజల్ చేసుకుంటూ వెళితే కొత్త కేసులు రాకపోతే 2053వ సంవత్సరం పడుతుంది. ఈ రోజు నుంచి కొత్త కేసు లేకుండా ఈ ఉన్న కేసులనే డిస్పోజ్ చేసుకుంటే వెళ్తే ఈ స్ట్రెంగ్త్ తోటి 2053వ సంవత్సరం పడుతుంది. 25 ఏళ్ళు. మరి మళ్ళీ ఈ కొత్త కేసులు ఎప్పుడు రావాలి? ఈ కొత్త కేసులు ఎప్పుడు కావాలి? సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్మెంట్ మీద చేయకుండా, అసలు స్పీడీ ఎక్స్పోజల్ ప్రాసెస్ మీద చేయకుండా ఈ విధమైన కొత్త చట్టాలు తీసుకొచ్చినందువల్ల నాకు తెలిసి ఇప్పుడు దీంట్లో ఏం చేశారు, టైం లైన్ పెట్టారు అనుకుందాం. టైం లైన్ ఎప్పుడు ఉంది, కొత్తది కాదు, ఎప్పుడు ఉందే. టైం లైన్ కొత్తగా ఉన్నదేం కాదు, ఇంకా చాలా స్ట్రింజెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి టైం లైన్ కి సంబంధించి. చెక్ బౌన్స్ కేసు 6 నెలల్లో క్లోజ్ చేయాలి, ఒక్క రోజు కూడా ఎక్స్ట్రా అవ్వకూడదు. డివిసి కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్, ఎంసీ కేసెస్, చిన్నపిల్లల కేసెస్, పోక్సో కేసెస్, ఆడపిల్లల కేసెస్, ఎస్సీ ఎస్టీ కేసెస్ 2 నెలల్లో క్లోజ్ అవ్వాలి. 2 నెలల్లో క్లోజ్ అవ్వాలి ఎస్సీ ఎస్టీ కేసు. ఒక్క కేసు క్లోజ్ అవ్వదు. ఎక్స్పీడియట్ డిస్పోజల్ కి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, పోక్సో యాక్ట్ లో ఉంది, ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో ఉంది, డివిసి యాక్ట్ లో ఉంది, ఎన్ఐ యాక్ట్ లో ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ కేసెస్ లో ఉంది, వాట్ నాట్. అన్ని కేసెస్ లో కూడా ఎక్స్పీడియట్ డిస్పోజల్ టైం లైన్ ఉంది. 6 months, 4 months, 3 months అని ఉంది. బట్ నో బడీ ఈస్ ఫాలోయింగ్.
జడ్జెస్ ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల కేసులో 6 నెలల్లో క్లోజ్ చేయమంది. అవును 3 సంవత్సరాలైనా ఒక అయ్యే అప్లికేషన్ డిస్పోజ్ కాల. అవును సెపరేట్. సో దేర్ ఫోర్ నేనేమంటానంటే ఈ క్రిమినల్ చట్టాలు అనేవి ఇప్పుడు నేనైతే ప్రాథమికంగా అంటే ఇంకా నేను ప్రీమెచ్యూర్ కామెంట్ చేయటం, నేను ఈ ప్రీమెచ్యూర్ కామెంట్ చేయడానికి కాదు, కానీ అసలు ప్రాథమికంగా చూస్తేనే అసలు ఏ విధమైనటువంటి ఎక్స్పీడియట్ డిస్పోజల్ కావచ్చు, లేకపోతే అక్యూజ్డ్ కి రిఫర్మేటివ్ థియరీని రిప్రజెంట్ చేస్తూ ఇంకా నేరాలు తగ్గించే విధంగా వాళ్ళకి ఇంకా ఏదైనా కాంపన్సేషన్, విక్టిమ్ కాంపన్సేషన్ పెంచే విధంగా ఒక తప్పు చేసిన వాడిని రిఫర్మేటివ్ థియరీలోకి పంపించి సోషల్ పనిష్మెంట్ ఇచ్చి తనలో మార్పు తీసుకొచ్చే చట్టాలు ఏమైనా రాగలిగితే బాగుంటుందని కొన్ని సెక్షన్స్ లో ఉన్నాయి. అంటే సోషల్ రెస్పాన్స్, బయటకు వచ్చి సమాజ సేవ చేయడమే ఒక శిక్ష అనేది కొన్ని సెక్షన్స్ పెట్టినట్టున్నారు. సరే ఇప్పుడు ఈ పాత కేసులు ఉన్నాయి కదా, ఇప్పటికే ఉన్న పాత కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులని పాత ఐపీసీ ప్రకారమే వెళ్తాయా, మళ్ళీ కొత్త ఏమైనా దానికి వర్తిస్తుందా, ఎట్లా అది? అంటే 2024 జూలై 1 వరకు జరిగిన అఫెన్సెస్ అన్నిట్లో కూడా పాత ప్రొసీజర్ ప్రకారమే కేసెస్ ట్రయల్ రన్ అవుతుంది. 2024 ముందుకున్న కేసెస్ వరకు. ఇప్పుడు 2024 జూలై ముందున ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఉంటాయి చాలా కేసెస్, అవన్నీ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంటాయి. చాలా కేసెస్ లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయరు. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే జనవరి 2024 జనవరిలో మీ ఇంట్లో దొంగలు పడి ఒక 100 తులాలు బంగారం తీసుకెళ్లిపోయాడు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. జూన్ వరకు దొంగ దొరకల, జూలై వరకు దొంగ దొరకల, జూలై 10వ తారీఖున దొంగ దొరికాడు, బంగారం రికవర్ అయింది. సో జూలై 10వ తారీఖున ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు వాళ్ళు. జూలై 10వ తారీఖున ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. జనవరి 1వ తారీఖున దొంగతనం జరిగింది. అంటే దొంగతనం జరిగింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందేమో పాత చట్టం ప్రకారం, మీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందేమో కొత్త చట్టం అమలు పరిచింది. సో ఇలాంటి కేసెస్ లో కొత్త చట్టం ప్రకారమే ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. సో కొత్త చట్టం ప్రకారమే ట్రయల్ రన్ అవుతుంది. జూన్ 1 కంటే ముందు ఛార్జ్ షీట్ ఫైల్ అయిన కేసులన్నీ పాత చట్టం ప్రకారం నడుస్తాయి. జూలై 1 కంటే ముందు. ఇప్పుడు జూలై 1 తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అయిన కేసులు అన్నింటిలో కూడా కొత్త చట్టం వర్తిస్తుంది. దో క్రైమ్స్ పర్టైన్ టు 2024 pre July.